కన్న తండ్రి, కట్టుకున్న భార్య, ఈ ఇద్దరిలో కన్న తండ్రి జన్మనిచ్చాడు, తను పెళ్లి చేసుకోవడానికి తగినటువంటి స్థాయినిచ్చాడు, అది అయిపోయాక తన ఆస్తి మొత్తం ఇచ్చాడు. ఇచ్చిన సతాయించే కట్టుకున్న భార్యని భరించలేక కన్న తండ్రిని చంపేసినటువంటి రాక్షసుడు అనాలా. అట్లాగే ఆ ఆస్తిని, ఆ తండ్రి తయారు చేసినటువంటి స్థాయిని తన భర్త ఆస్వాదిస్తుంటే ఆ భర్త ద్వారా ఒక దర్జాగా బ్రతుకుతూ ఆ భర్తని బానిసలాగా మార్చి, లేదా ఆ భర్తతో గొడవ పెట్టుకుని కన్న తండ్రిని చంపించినటువంటి ఘాతుకురాలు అనాలేము. ఈ ఉదంతం చూస్తే నిజంగా సమాజం ఎటుపోతోంది అన్నటువంటి దానికి సజీవ సాక్ష్యం. కనిపెంచిన తండ్రి అతనికి భారమయ్యాడు. వృద్ధాప్యంలో కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన కుమారుడు తండ్రి పాలిట కాల ఎముడయ్యాడు. బతికుండగానే కాలువలో పడేసి కడతేర్చాడు. పల్నాడు జిల్లా ఈపూరు మండలం బద్రుపాలెం దగ్గర గురువారం ఈ దారుణం చోటు చేసుకుని న్యూజిలాండ్లకు చెందిన గంగినేని కొండయ్య 85 ఏళ్ళు తనకున్న పొలం అమ్మేసి ఆ డబ్బు మొత్తం పెద్ద కొడుకు అయినటువంటి వెంకటేశ్వరరావుకి ఇచ్చి 3 ఏళ్లుగా భార్య శిరోమణితో కలిసి అతని దగ్గరే ఉండేవాడు. కొద్ది కాలం క్రితం శిరోమణి చనిపోయింది. కుమారుడు వెంకటేశ్వరరావు గ్రామంలో పాలు, శీతల పానీయాలు అంటే కూల్ డ్రింక్స్ అనమాట, సిమెంటు షాపులు కూడా ఉన్నాయి. వృద్ధాప్యంలోనూ తండ్రి అతనికి చేదోడుగా ఉండేవాడు, అంటే షాపులో వ్యాపారాల్లో సహకరిస్తూ ఉండేవాడు. అయినా కొడుకు కోళ్ళు అతన్ని భారంగానే భావించేవాడు, అతని ఆస్తి అంతా తీసుకున్నవాళ్ళు. ఈ విషయం మీద తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండే. గురువారం కూడా గొడవ పడ్డారు. తర్వాత వెంకటేశ్వరరావు కారు అద్దెకి మాట్లాడుకున్నాడు. తండ్రి కొండకి ఏదో చెప్పి నమ్మించి కారులో కూర్చోబెట్టుకుని సాగర్ కాలువ వంతెన దగ్గరికి తీసుకెళ్ళి కిందకి దిగమన్నాడు. తర్వాత ఉన్నపడంగా అతన్ని పైకెత్తి కాలువలో పడేశాడు. దూరం నుంచి ఇదంతా చూసిన బద్రుపాలెం గ్రామస్తులు పరుగున వచ్చారు. కాలువలో కొట్టుకుపోతున్న కొండయ్య కాపాడాలంటూ కేకలేశాడు. ఈతొచ్చిన వాళ్ళు ఎవరూ లేకపోవడంతో అందరూ చూస్తున్నాగానే ఆ వృద్ధుడు నీట మునిగి మృతి చెందాడు. వెంకటేశ్వరరావు కారెక్కి ఉడాయించబోగా గ్రామస్తులు అడ్డుకుని దేహశుద్ధి చేశారు. ముసలాయిని ఎందుకు కాలువలో పడేసామని ప్రశ్నిస్తే తన భార్య పోరు పడలేక అలా చేసినట్టు చెప్పాడు. గ్రామస్తులు అతన్ని పోలీసులకు అప్పగించారు. ఎస్ఐ ఉమామహేశ్వరరావు కొండయ్య మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్ మార్టానికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో చేయాల్సింది ఇప్పుడు ఇతన్ని అరెస్ట్ చేస్తారు, జైలుకి పంపిస్తారు. ఇప్పుడు ఆ భార్యకి సంతోషమా? అసలు ముందు ఆవిడ్ని కూడా అరెస్ట్ చేయాలి కదా, చేయడానికి చట్టాలు లేవు. ఆవిడ సతాయిచ్చినంత మాత్రం ఇతను చేయాలా అన్నటువంటి. కానీ కొంపల్లో జరుగుతున్నటువంటి అతిపెద్ద పెంట ఇదే.